భారత స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి మరోసారి పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ సంస్థలు, గ్లోబల్ ఫండ్ మేనేజర్లు భారత మార్కెట్లను ఆశాజనకంగా చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడం. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్కు ఇది పెద్ద ఊరటగా మారింది. దీంతో దిగుమతి వ్యయం తగ్గే అవకాశం ఉండటంతో పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల రూపాయి విలువ కూడా స్థిరంగా ఉండటం, విదేశీ మారక నిల్వలు బలంగా కొనసాగడం పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయి. దీంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక భారత ప్రభుత్వ బాండ్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. స్థిరమైన ఆర్థిక విధానాలు, బలమైన వృద్ధి అవకాశాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారత్ సురక్షిత పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో వినియోగం పెరగడం, మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ వంటి అంశాలు కూడా మార్కెట్లకు అనుకూలంగా మారాయి. రాబోయే కాలంలో కంపెనీల లాభాలు మెరుగుపడితే భారత స్టాక్ మార్కెట్లలో మరింత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే చమురు ధరలు తగ్గడం, రూపాయి స్థిరత్వం, బలమైన ఆర్థిక వృద్ధి అంచనాల కారణంగా భారత మార్కెట్లపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం మళ్లీ పెరుగుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత స్టాక్ మార్కెట్లకు మరింత బలాన్ని ఇచ్చే అవకాశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.